వెల్కమ్ టు హెల్త్ ఫైల్. గమ్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా ఇన్ఫెక్షన్స్ ఉన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతాయి అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే నోటి ఆరోగ్యం బాగుంటేనే శారీరక మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా మాస్క్ పెట్టుకుంటున్న ఈ రోజుల్లో నోటి ఆరోగ్యాన్ని, ఓరల్ హైజీన్ని మరింతగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎలా కాపాడుకోవాలి? దంతాలు సరిగ్గా లేకపోయినా, గ్యాప్స్ ఉన్నా, దంతాలు లేకపోయినా కూడా నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఈ విషయాల పట్ల అవగాహన కల్పించడానికి సరిత డెంటల్ క్లినిక్స్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ డాక్టర్ ఆకాష్ చక్రవర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. డాక్టర్ ఆకాష్ గారు, ఒక మ్యాక్సిలోఫేషియల్ సర్జన్గా, ఒక డెంటిస్ట్గా ఫస్ట్ మీరు ఈ పాయింట్ బాగా ఫోకస్ చేస్తే మంచిదండి. నవేడేస్ మాస్క్ అందరు పెట్టుకుంటున్నారు అండ్ అట్ ద సేమ్ టైం గమ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అండ్ మాస్క్ పెట్టుకోవడం వల్ల కొంచెం వాటర్ అది కూడా ఇంటేక్ తగ్గుతుంది తెలియకుండా బయటకు వెళ్ళినప్పుడు. అండ్ వీటన్నిటి ఎఫెక్ట్ ఎలా పడుతుంది? అసలు మాస్క్ వాడే వాళ్ళు ఎలాంటి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి? అసలు ఎలాంటి మాస్క్ వాడితే మంచిదంటారు? సో వెన్ ఇట్ అంటే ఓరల్ హైజీన్కి సంబంధించి, మాస్క్కి సంబంధించి దేర్ ఇస్ యాక్చువల్లీ జీరో కోరిలేషన్ అండి. దిస్ ఇస్ జస్ట్ అ మిస్కన్సెప్షన్ దట్ ఈస్ గోయింగ్ అరౌండ్ ఇన్ ద పబ్లిక్, సెయింగ్ దట్ మాస్క్ వేసుకోవడం వల్ల ఎక్కువసేపు నోరు మూసి ఉండాల్సి వస్తుంది అని చెప్పి, విచ్ ఇస్ ఇన్ కొంతవరకు కరెక్టే అండి. అంటే ఇట్ ఈస్ కొంతవరకు కరెక్టే. ఎట్లా అంటే వాటర్ ఇంటేక్ అనేది కొంచెం తగ్గుతుంది, బట్ రిమైండర్స్ పెట్టుకొని, ఫోన్స్ అవన్నీ ఉన్నాయి, రిమైండర్స్ పెట్టుకొని వాటర్ తాగడం అంటూ మెయింటైన్ చేయాలి. ఎక్కువసేపు నోరు మూసి ఉండడం వల్ల కూడా దేర్ ఆర్ మెనీ డిసడ్వాంటేజెస్. మన పంటి పైన బయోఫిల్మ్ అని ఫామ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం రోజు పడుకున్నప్పుడు నోరు ఎక్కువసేపు మూసి ఉంటుంది. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు బ్రష్ అవర్ టీత్ ఇన్ ద మార్నింగ్. ఎందుకంటే దానిపైన పంటి పైన బయోఫిల్మ్ ఫామ్ అవుతుంది. బయోఫిల్మ్లో బ్యాక్టీరియా చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత ఆ బ్యాక్టీరియా విల్ కాజ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ విచ్ విల్ లీడ్ టు మెనీ కాన్సిక్వెన్సెస్. అందుకే it is very true that mouth ఎక్కువసేపు క్లోజ్ ఉండడం వల్ల there are many disadvantages. But మీరు చెప్పినట్టు వాటర్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంటే, మెయిన్లీ డైట్ అండి. if you are taking more fiber diet, more raw food like fruits and కొన్ని vegetables like cucumber and all of those things, your oral hygiene will be taken care of అండి. డైట్ కి ఓరల్ హైజీన్ కి చాలా కోరిలేషన్ ఉంది. ఈ పాయింట్ కూడా అండి, అసలు ఎలాంటి మాస్క్ వాడాలి? ఎలా అంటే ఇప్పుడు N95 మాస్క్ అనేది హెల్త్ ప్రొఫెషనల్స్కే అవసరం అని చాలా మంది అనుకుంటారు. అండ్ డిస్పోజబుల్ వర్సెస్ రీయూజబుల్, ఈ మాస్క్ గురించి ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి. సో మాస్క్ ఈజ్ యూజ్ ఫర్ పర్సనల్ ప్రొటెక్షన్ అండి. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ a mask. That is only that. ఈ మధ్య చాలా మటుకు మాస్క్ అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. బట్ మాస్క్ ఈజ్ ఓన్లీ ఫర్ పర్సనల్ ప్రొటెక్షన్. యాజ్ అ సర్జన్, as a doctor, I prefer N95 అండి, because N95 అనేది it offers a lot of benefits over a surgical mask or a cloth mask. Okay. ఇప్పుడు మనకేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాస్క్ గురించి మాట్లాడితే, it is not only essential that the ఒక ఫేస్ పైన కవర్ అవుతుంది, ఉట్టిగా అట్లా కవర్ అవుతుంది అనే కాకుండా కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. It has to fit properly. For example, a surgical mask, that is a common 3-ply mask, has all the capabilities of stopping all the viruses and all the particles. Kakapote, it doesn't fit properly around the face. Okay. Intaku mundu unna situation lo it was okay for us, for dental professional or for medical professional, to use a 3-ply mask in operating theatres and in consultation chambers. Kani ippudunna situation lo it is not okay andi. Because అంటే పైన కూడా నోస్ చుట్టూ కూడా కవర్ అవ్వాలి. There should not be any leakages around the nose and the mouth region. ఇది ఒకటే అడ్వాంటేజ్ కాకుండా, యువర్ ఫేస్, యువర్ హ్యాండ్ ఎప్పుడు వెళ్ళి ఇక్కడ టచ్ చేయకుండా, ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ దాట్ యాజ్ వెల్. ఇఫ్ ఒక మాస్క్ ఉంది అంటే యూ విల్ బీ కాన్షియస్ అబౌట్ యువర్ హ్యాండ్స్ నాట్ టచింగ్ యువర్ ఫేస్ రీజియన్. సో వై డూ ఐ ప్రిఫర్ N95 మాస్క్? ఒకటి ఏంటంటే, బికాస్ ఆఫ్ ద fit and seal that it provides. ఇంకొకటి ఏంటంటే composition of a mask. ఫర్ ఎగ్జాంపుల్ ఒక N95, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి. N95 మాస్క్ ఏంటి అది అసలు? ఒకసారి చూపించగలరా? yes. సో a proper N95 మాస్క్ కన్సిస్ట్ ఆఫ్ 5 లేయర్స్ అండి. బయట ఒక నాన్ ఓవెన్ లేయర్ ఉంటుంది, లోపల ఒక హాట్ ఎయిర్ కాటన్ లేయర్ ఉంటుంది, దట్ ఈస్ అ ప్రీ ఫిల్టర్ అండి. ఈ బయట ఉన్న నాన్ ఓవెన్ లేయర్ ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ అ వాటర్ రిపెలెంట్ అండి. ఇట్ ఈస్ అ హైడ్రోఫోబిక్ లేయర్ విచ్ విల్ ప్రివెంట్ ఆల్ ద డ్రాప్లెట్స్ ఆర్ వాటర్ టు ఈవెన్ స్టే ఆన్ ద మాస్క్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక క్లాత్ మాస్క్ వేసుకున్నారు అనుకోండి, ఇట్ విల్ అబ్జర్వ్ ఆల్ ద మాయిశ్చర్. ఇప్పుడు కరోనా వైరస్ ఉండేదే డ్రాప్లెట్స్లో.
ఇప్పుడు వెన్ యూఆర్ టాకింగ్ ఆర్ వెన్ యూఆర్ స్నీజింగ్ ఆర్ సంథింగ్ ఆ డ్రాప్లెట్స్లో ఉంటుంది. ఆ డ్రాప్లెట్స్ అనేవి కూడా యూ విల్ అబ్జార్బ్, ద క్లాత్ మాస్క్ విల్ అబ్జార్బ్ ఇట్. దట్ ఈస్ ప్రివెంటెడ్ బై అన్ N95 మాస్క్. అట్ దట్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ స్టాప్డ్. ఆ తర్వాత నెక్స్ట్ దాని వెనకాల హాట్ ఎయిర్ కాటన్ అని ఒక లేయర్ ఉంటుంది అన్నమాట. ఈ హాట్ ఎయిర్ కాటన్ వచ్చేసి ఇట్ ఈస్ అ ప్రీ ఫిల్టర్. ఇట్ విల్ స్టాప్ ఆల్ ద బిగ్గర్ పార్టికల్స్. దాని వెనకాల మెల్ట్ బ్లోన్ అని ఒక లేయర్ ఉంటుంది. మెల్ట్ బ్లోన్ అనేది దిస్ ఈస్ ద యాక్చువల్ ఫిల్టర్ విచ్ ఇస్ డూయింగ్ ఆల్ ద వర్క్. ఓకే, ఒక్కసారి తీసి చూపించగలరా? ఎస్. సో N95 అనగానే క్వైట్ ఎక్స్పెన్సివ్ అనుకుంటూ ఉంటారండి. కొంచెం పాకెట్ ఫ్రెండ్లీగా ఉందంటే పర్టికులర్ గా FMF అంటే ఫేస్ మాస్క్ ఫ్యాక్టరీ అంటే ఈ నార్మ్స్ అని మీరు చెప్పిన నార్మ్స్ అన్ని ఫాలో అవుతూ తయారు చేస్తుందంటారా? దిస్ పర్టికులర్ కంపెనీ ఇదేంటంటే దే మ్యానుఫ్యాక్చర్ మాస్క్స్ ఇన్ అ స్టెరైల్ కండిషన్ విచ్ నో అదర్ మాస్క్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ is doing right now. And after all the mask is manufactured, they sterilize the masks and they package it in a sterile packaging and then they deliver it to the customer. And which is very essential for us because oka mask tayarayedi oka personal ila apply chesukodaniki inta దగ్గరగా మనకు ఉంటుంది. Quite comfortable గా ఉంటుంది. And it has to be, we have to be able to breathe in properly inside the mask. చాలా మంది ఏమనుకుంటారంటే N95 మాస్క్ వేసుకుంటే సఫకేషన్ అయిపోతుంది. దిస్ ఇస్ బికాస్ దే డోంట్ యూజ్ ద ప్రాపర్ మెటీరియల్ ఇన్ ద మాస్క్. దే డోంట్ యూజ్ ద ప్రాపర్ అకార్డింగ్ టు ద నార్మ్స్ వాళ్ళ మెటీరియల్స్ వాడకుండా కొన్ని చీపర్ క్వాలిటీ మెటీరియల్స్ వాడేసి దాట్ కాజెస్ ఆల్ ఆఫ్ దిస్ బ్రీదింగ్ డిఫికల్టీ. బట్ ఇఫ్ ఐఎమ్ వేరింగ్ ప్రాపర్ FMF N95 మాస్క్, I don't have that problem because without even a valve my breathing is very good. Because a proper N95 mask is supposed to stop air particles, 95% of the air particles, and let air inside. That is the job of a mask. Okay. So చాలా మటుకు డెంటిస్ట్ గా మీరు ఈ FMF N95 మాస్క్ ని మీరు సజెస్ట్ చేస్తారు? Yes, definitely. And it's a very good mask. I have used it and it's a wonderful mask. Okay. అంటే ఇవి రీయూజబుల్ వర్సెస్ అంటే వాషబుల్ ఉంటాయి. అంటే వన్ టైం యూజ్ అండ్ త్రో అన్నట్టుంటే వాషబుల్ ఉంటాయి. ఈ మాస్క్ మాత్రం ఒక్కసారికే యూజ్ చేయగలరు అంతేనంటారా? Preferably it's a one time use andi. I mean if it depends upon where you're using the mask. If I am using it with a patient in a surgical environment and it is a disposable mask, you cannot reuse it again. So because of cross infections from one patient to another patient. If you are a civilian, you can reuse the mask. In 1 day or 2 days or 3 days you can reuse the mask provided you maintain the mask properly. For example, ఇలా ఎక్కడ పడితే అక్కడ టేబుల్ పైన పెట్టకుండా మాస్క్ ని మళ్ళీ వాళ్ళు ఇచ్చిన స్టెరైల్ ప్యాకేజింగ్ లో ఇలా సీల్ చేసేసి ఇలా జిప్ లాక్ పెట్టేసి ఇలా పెట్టేస్తే దే వోంట్ బి ఎనీ ప్రాబ్లం. ఓకే, అంటే బయటికి వెళ్ళి వచ్చాక కొంచెంసేపు అది ఎయిర్ లో ఉంచి డ్రై అయిపోయాక ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్ టు డ్రై ఇట్ ఆన్ సన్లైట్ లో డ్రై చేసేసి ఒక 4-5 మాస్కులు పెట్టుకొని అన్ని సన్లైట్ లో డ్రై చేసేస్తే ఇట్ ఈస్ అ గుడ్ ప్రాక్టీస్ టు డ్రై ఇట్ ఇన్ సన్లైట్ లో ఉన్న UV rays తో ఇట్ విల్ గెట్ స్టెరిలైజ్డ్ అండ్ దెన్ యూ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ ప్యాకేజింగ్ and then you can reuse it. అంటే డిస్పోజబుల్స్ అయినా కానీ few times we can use it. కొద్ది రోజులు unless and until కొంచెం డస్ట్ దాని పైన చేరుకుని ఉండి it is not reusable అన్నప్పుడు you should throw it away. But I am not recommending more than 3 days అండి, not more than 3 days. You should. చాలా మంది అనుకుంటారండి N95 మాస్క్ అనేది మరి పర్టికులర్ గా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు లేదా బాగా క్రౌడ్ గా ఉన్న ప్లేసెస్, రద్దీగా ఉండే ప్లేసెస్ కి వెళ్ళేటప్పుడు అవసరమా అనుకుంటారు ఈ డిస్పోజబుల్స్ కానీ N95 కానీ, మీరేమంటారు? So definitely అండి, it is a pre-requirement before మీరు ఎక్కడికైనా క్రౌడెడ్ ప్లేస్కి వెళ్ళిన హాస్పిటల్స్ అయితే డెఫినెట్లీ యూ హ్యావ్ టు వేర్ అన్ N95 మాస్క్ బికాస్ WHO has disclosed that this is a airborne virus. This is already an airborne virus. So in the air you breathe in, when you are in the presence of many people around you, there is a chance that you breathe in the virus particles. So it is not exactly that virus meeku direct ga air lo unchi itla lopalki raadu anamata. Virus is always present in the droplets. So oka virus undi ante dan chuttu oka droplet unte, droplet lone it can survive. It cannot survive outside. So that is why it prefers to stay inside the droplet, and your duty is to stop the droplets. So that is why you should always protect yourself with an N95 mask, and we will always feel secure. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అనుకుంటారు, బట్ ద థింగ్ ఇస్
a little bit of more expense, కొంచెం ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అనిపించినా సరే it prevents a lot of more trouble అండి. If you know getting corona is even more expensive than using an N95 mask. Correct. That if you can prevent it, a small expense is goes a long way అన్నమాట. If I put one more question on this అండి, FMF కంపెనీ ఈ మాస్క్ చాలా ఫ్రెండ్లీగా ఉంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంది అండ్ పాకెట్ ఫ్రెండ్లీగా ఉంది. అంటే ఎవరికైనా కావాలి అంటే ఏదైనా బ్రౌజ్ చేసి ఆర్డర్ పెట్టచ్చు అంటారా? బల్క్ ఆర్డర్స్ అట్లాంటివి మీరు పంపించగలుగుతారా? Yes, definitely అండి, definitely. Okay. అంటే వాళ్ళు ఎలా కాంటాక్ట్ చేయాలి? So right now we are just about to go on Amazon and Amazon lo you can order. They can directly Amazon available. Yes. Okay. FMF.facemaskfactory.in ane website ki velte you can have access to all the contacts where you can order the mask. You can even it's also available in all the leading medical stores and ippudu. Okay. It is also available in all the leading medical stores and online, and you can also order it on the website. Okay. డాక్టర్ ఆకాష్ గారు, అసలు ఈ నోటి ఆరోగ్యం అనేది మన ఇమ్యూనిటీ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? చాలా మందికి బ్యాడ్ బ్రెత్ ఉంటుంది, చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటుంటాయి. ఇట్ డజంట్ మ్యాటర్లే, ఇదేముంది నోరే కదా, ఎమర్జెన్సీ కాదు కదా అని నెగ్లెక్ట్ చేస్తుంటారు. మనం చాలా మందిని చూస్తుంటాం అలా ఉండే వాళ్ళని. అంటే అది ఇండైరెక్ట్ గా ఇమ్యూనిటీని కూడా తగ్గించే రిస్క్ ఉంటుంది అంటారు? సో ఇమ్యూనిటీ తగ్గడం కాదండి. వాట్ హ్యాపెన్స్ ఇస్ మన ఓరల్ క్యావిటీలో మన దేశంలో ఉన్న పాపులేషన్ కన్నా ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందండి, అంత ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. సో బికాస్ ఆఫ్ విచ్ అంత బ్యాక్టీరియా బిల్డప్ అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎనీబడి. ఫర్ ఎగ్జాంపుల్ మన నోట్లో ఏ విధమైన కట్ కానీ, మన నోట్లో ఏ విధమైన క్యావిటీ కానీ లేనంత వరకు ఇట్ ఈస్ ఫైన్. బట్ వన్స్ ఎ క్యావిటీ అకర్స్ ఆర్ వన్స్ సమ్ ఇంజురీ అకర్స్ ఇన్సైడ్, ఆ బ్యాక్టీరియా అనేది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. వన్స్ ఇట్ గోస్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ ఇట్ కెన్ గో ఎనీవేర్. Okay. That is the disadvantage of not having oral hygiene properly. Okay. అంటే ఎప్పుడైతే కట్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందో అప్పుడే ఇంకా ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. అంతేకాని ఇన్సైడ్ జస్ట్ స్వాలో చేయడం వల్ల అలా ఏం పెద్దగా లేదండి. ఎందుకంటే అవర్ ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్స్ పాయిజన్ కెనాట్ కిల్ ద స్నేక్. Okay. So అలా there is a lot of built-in mechanisms in our alimentary canal where the bacteria gets killed and but unless and until there is a cut and but who doesn't have a cavity? Cavity anedi evariki ledandi. So everyone has a cavity. So it is quintessential for us to keep our oral environment very clean, especially at these times. Okay. డాక్టర్ ఆకాష్, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్కి ఏదో ఒకటి చెప్పండి. చాలా మందికి 1-2 దంతాలు పోయినా లేకపోతే ప్రమాదవశాత్తు పోయినా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి తీసేపించుకున్నా పర్వాలేదు, మిగతా ఉన్నాయి కదా నమిలి తినగలం, కానీ ఒక సైడే నమిలి తినే వాళ్ళని కూడా చూస్తుంటాం. అంటే మీరు ఒక డెంటిస్ట్గా చెప్తుంటారు క్రిస్ క్రాస్కున్న దంతాలు సరిగ్గా లేకపోయినా ఒక ఏదైనా దంతం మిస్ అయినా ఇస్థెటిక్కే కాదు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఎఫెక్ట్ అవుతుందని. ఎలా? సో దెర్ ఇస్ అ కామన్ మిస్కన్సెప్షన్ అండి, మన ఏజ్ ఓల్డ్ మిస్కన్సెప్షన్ ఇది. మనకి 32 పళ్ళు ఉంటాయి, ఒక పన్ను పోతే ఏం అవ్వదు అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా ఒక రోజు మీ ఏలు పడిపోయింది అనుకోండి, 1 finger ఇఫ్ ఇట్ ఫాల్స్ ఆఫ్, ఇమ్మీడియట్లీ దే రష్ టు ద డాక్టర్ బికాస్ 1 finger పడిపోయిందని. అది ఒక పన్ను పడిపోతుంది, దే డోంట్ పానిక్ ఎట్ ఆల్. ఫింగర్ ఈజ్ యువర్ బాడీ పార్ట్, టీత్ ఆల్సో ఈజ్ యువర్ బాడీ పార్ట్. సడన్లీ ఒక బాడీ పార్ట్ కింద పడిపోయింది అంటే ఇట్ ఈస్ నాట్ నార్మల్, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ యువర్ బాడీ. సో మనకేంటంటే ఇప్పుడు even if one single tooth is missing, there's a lot of imbalances that occur with the way we are eating. మనం తినే ఫుడ్లో కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడే తింటున్నాము అంటే ఇట్ సైడ్ మస్కులేచర్ అంతా బాగా డెవలప్ అయ్యి ఇట్ సైడ్ మస్కులేచర్ అంతా బాగా డెవలప్ అవ్వకపోవడం వలన there is a lot of temporomandibular joint disorders which will occur. నాట్ ఓన్లీ వన్ సైడ్ మొత్తం కాకుండా ఒక్క పన్ను మిస్ అయినా సరే ఆ పక్కనున్న పళ్ళన్నీ ఆ గ్యాప్ని కవర్ చేద్దామని చెప్పి ఇట్లా ఎంక్రోచ్ ఇన్ టు దట్ స్పేస్ విచ్ విల్ లీడ్ ఇన్ టు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అక్లూజలీ యాజ్ వెల్ యాజ్ మన డైట్ పరంగా కానివ్వండి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, బికాజ్ హీ కాంట్ ఈట్ ప్రాపర్లీ దే విల్ రిజార్ట్ టు ఈజీ ఈటింగ్ ఫుడ్, కొంచెం చిన్నగా మెత్తటి పదార్థాలు అవన్నీ తినేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ న్యూట్రిషన్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ న్యూట్రిషన్ ఎఫెక్ట్ అవడం వల్ల వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్నమాట. సో వన్ సింగిల్ టూ స్మైల్ కూడా ప్రాపర్ గా ఉండదు. ఎస్ అంటే నాట్ టు మెన్షన్ అండి, బికాస్ సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెయ్యి లేకున్నా సరే దే విల్ గో ఇన్ టు పబ్లిక్, బట్ ఒక పన్ను లేకుండా దే వోంట్ స్మైల్ ఎట్ ఆల్.
It is very, they feel very ashamed of smiling in public when their teeth are not good. So psychologically also it plays a huge difference, Andy. So because if you're not confident enough in your smile when you're smiling properly, then you wouldn't, career wise also it is not good for you. Your confidence, because your confidence plays a huge role in your career. So that's how it affects everything. ఒక కాల్ చేద్దామండి. Yes. రామకృష్ణ గారు, హలో. హలో రామకృష్ణ గారు నమస్తే, చెప్పండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడుతా. ఒక చిన్న సమస్య ఉంది. చెప్పండి, డాక్టర్ ఆకాష్ వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నా పేరు రామకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సార్ నాకు ఒక చిన్న యాక్సిడెంట్ లో పళ్ళు సగం విరిగిపోయిందండి, మిగతాదేమో కలర్ మారిపోయింది. ఓకే. దాన్ని ఇంప్లాంట్ చేసుకుంటే అంటే ఒకటి మార్చడానికి ఎంత టైం పడుతుంది, అంటే So, ఎక్కువ రోజులు అవుతుందా? yes అండి. సో it depends అండి. it depends upon మీ పన్ను ఎంత డ్యామేజ్ అయింది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క పన్ను సగమే విరిగిపోయి ఉన్నా సరే, పళ్ళు మొత్తం డిస్కలరేషన్కి అవ్వడానికి కారణం ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ డెడ్ టూత్. ఇంజురీ అయిన తర్వాత లోపల ఉన్న నర్వ్ సెల్స్ అనేవి చనిపోయి ఇట్ బికమ్స్ ఎ డెడ్ టూత్. సో ఇఫ్ ద టూత్ ఈస్ లిటిల్ బిట్ హెల్తీ, కొంచెమన్నా ఛాన్స్ ఉంది అంటే వీ కెన్ సేవ్ ఇట్ విత్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఇట్ యూజెస్ ద సేమ్ టూత్ యాజ్ అ సపోర్ట్ అండ్ ఇట్ గివ్స్ అ న్యూ, దానిపైన కొత్త పన్ను పెట్టేస్తాం. లేదు, ఇఫ్ ద టూత్ ఈస్ హోప్లెస్, వీ కెనాట్ రివైవ్ ఇట్ విత్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఆల్సో అన్నప్పుడు వీ కెన్ టేక్అవుట్ ద టూత్ అండ్ ప్లేస్ అన్ ఆర్టిఫిషియల్ టూత్ దట్ ఈస్ అన్ ఇంప్లాంట్. ఒక ఇంప్లాంట్ లోపల పెట్టేసి దాన్ని సపోర్ట్గా తీసుకొని కొత్త టూత్ వాళ్ళకి వీ కెన్ క్రియేట్ ఎ న్యూ టూత్ ఇన్ ద ఓల్డ్ టూత్ ప్లేస్. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఒక 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 ఇంప్లాంటెడ్ టూత్ అనేది ఒక న్యాచురల్ టూత్ కన్నా 8 times స్ట్రాంగర్ అండి. ఓకే. బికాస్ అన్ ఇంప్లాంట్ వెన్ ఇట్ ఆల్సో ఇంటిగ్రేట్స్ విత్ ద బోన్, బోన్తో కలిసిపోయింది అంటే ద బాండ్ ఈజ్ మచ్ మోర్ స్ట్రాంగర్ than your natural tooth and bone. If you want to extract your natural tooth, we can extract, but you can't extract an implanted tooth. ఓ, ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. Yes, it will be more stronger. Stronger Yes, than yes, natural. it will be more stronger because the nature of the joint between the tooth and the bone, natural tooth and the bone is different, and the nature of the joint between the implant and the bone is different. So then surface area ఎక్కువ ఉంటుంది because of the new technology that has come up. సో దీనివల్ల ఓకే ఇదొక పార్ట్. ఎంత టైం పడుతుంది? సో అగైన్ ఇట్ డిపెండ్స్ అండి. సో ఇమీడియట్ ఇంప్లాంటేషన్ అంటే అదే రోజు పన్ను తీసేసి అదే రోజు ఇంప్లాంట్ పెట్టి అదే రోజు పన్ను కూడా పెట్టి బయటికి పంపించవచ్చు. సో ఇన్ అవర్ క్లినిక్ వీ హ్యావ్ ఆల్ దోస్ ఫెసిలిటీస్. వీ హ్యావ్ CAD/CAM టెక్నాలజీ, వీ హ్యావ్ 3D printers, వీ గైడెడ్ ఇంప్లాంటాలజీ, ఇవన్నీ చాలా ఫాలో అవుతాం అనమాట. సో ఇఫ్ యూ డూ ఇట్ దిస్ వే, వీ క్యాన్ place the tooth on this, remove the tooth, place the implant, give a new tooth and send the patient out. Okay. But it all depends upon the health of the bone. If the bone is not healthy, then we'll have to place the implant and wait for some time. If the bone is not even healthy for that, then we have to place some artificial bone, build the bone up and then wait for the new bone formation. ఆ తర్వాత కొత్త బోన్లో ఇంప్లాంట్ పెట్టి ఆ తర్వాత పన్ను పెట్టాల్సి వస్తుంది. సో లాట్ ఆఫ్ డిఫరెంట్ మోడాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇంకొక కాల్ ఇద్దాం. హలో. హలో ఉదయ్ కుమార్ గారు, చెప్పండి. నమస్తే, చెప్పండి. డాక్టర్తో మాట్లాడచ్చండి? వింటున్నారండి, మీకు Yes అండి, చెప్పండి. హలో చెప్పండి ఉదయ్ కుమార్ గారు. సార్ డాక్టర్ గారితో మాట్లాడాలి. ఎస్ ఉదయ్ కుమార్ గారు చెప్పండి, నేను వింటున్నాను. సార్ అది మాకు ఒక దంతం దగ్గర నుంచి ఒక 2 పళ్ళు పోయినాయండి. ఇప్పుడు ఇంప్లాంట్ వలన ఉపయోగం ఉంటుందంటారా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఒక్క పన్ను పోయినా సరే ఆల్ ఆఫ్ యువర్ ఈటింగ్ హ్యాబిట్స్, ఆల్ ఆఫ్ యువర్ ఓరల్ హైజీన్, ఎవ్రీథింగ్ గెట్స్ ఎఫెక్టెడ్ అండి. ఇంప్లాంట్ వల్ల యూ విల్ హ్యావ్ హ్యూజ్ డిఫరెన్స్. ఒకే సైడ్ నమలడం కానీ, ఒకే సైడ్ పంట పైన డిపెండ్ అవ్వడం కానీ, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ బి అవాయిడెడ్ విత్ అన్ ఇంప్లాంట్. బేసికలీ ఒక 50 years ago ఒక పన్ను పోయింది అంటే వీ హ్యాడ్ నో ఆప్షన్. వీ హ్యాడ్ టు గివ్ దెమ్ ఈ రిమూవబుల్ డెంచర్ అలాంటివి ఇచ్చేవాళ్ళం. మాకు వేరే ఆప్షన్ లేకుండే డెంటిస్ట్రీలో. వన్స్ ఇంప్లాంట్స్ ఇన్వెంట్ అయిన తర్వాత డెంటిస్ట్రీ హ్యాస్ చేంజ్ ట్రెమెండస్లీ అండి. బికాస్ నౌ వీ గెట్ అన్ ఆపర్చునిటీ టు రీక్రియేట్ వాట్ నేచర్ హ్యాస్ గివెన్.
నేచర్ విల్ గివ్ యూ ఒక సెట్ ఆఫ్ టీత్ పోయి మళ్ళీ పర్మనెంట్ సెట్ ఆఫ్ టీత్ వస్తాయి, 2 teeth, దట్ ఈస్ ఇట్. నేచర్ ఇట్ గివ్స్ దాట్ మచ్ ఓన్లీ. మళ్ళీ కొత్త సెట్ ఆఫ్ టీత్ ఇచ్చే అవకాశం మళ్ళీ మనకు వచ్చిందన్నమాట. దట్ ఈస్ అ రియలీ గ్రేట్ థింగ్ ఐ సే. ఓకే, అయితే ఇంప్లాంట్స్ ఇప్పుడు వీళ్ళకి పెట్టలేము ఏజ్ ఫ్యాక్టర్లో కానీ ఏదైనా జెండర్ ఫ్యాక్టర్లో అనే విషయం లేనే లేదు. ఎనీబడి కెన్ గో ఫర్ ఇంప్లాంట్స్ అంటారు. విత్ ద కరెంట్ టెక్నాలజీ and with the proper understanding of the science, we can do it andi. Okay, if we understand the science properly, ఆ సబ్జెక్ట్ గురించి బాగా తెలుసుకున్న వాళ్ళకి ఇట్ ఇస్ పాసిబుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఆపరేటింగ్ థియేటర్లో ఓల్డెస్ట్ ఇంప్లాంట్ కేస్ ఇస్ 99 years old. ఓకే, 99 years old కి ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ పెట్టాం మేము. ఫుల్ మౌత్? yes ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్. ఓకే, సో it all depends upon how much subject we have. ఎంత నాలెడ్జ్ ఉంది దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. డాక్టర్ థరో అండర్స్టాండింగ్ ఉండాలి, వాళ్ళ ఏజ్, బోన్ స్ట్రెంగ్త్ ఇవన్నీ డెఫినెట్లీ, అండ్ థరో అండర్స్టాండింగ్ ఆఫ్ ద పేషెంట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ప్రోటోకాల్ ఈస్ ఫుల్ హెల్త్ చెకప్ చేస్తాము బిఫోర్ ఎవ్రీ ఇంప్లాంట్. సో వీ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద పేషెంట్ బిఫోర్ వీ గో ఫర్ ఇంప్లాంట్స్. సో ఇన్ దట్ వే we have a complete grip on what might happen in the future. We can get everything, we can predict everything before it happens. For example, a lot of people misconception ఉంటుంది, డయాబెటీస్ ఉంటే ఇంప్లాంట్స్ పెట్టడం కష్టం అని చెప్పి. బట్ 80% ఆఫ్ మై పేషెంట్స్ ఆర్ డయాబెటిక్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్. అసలు యూజువల్గా వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, కొంచెం ఎక్కువ ఉంటాయి డెఫినెట్లీ. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ఈజీ, బట్ దెర్ ఇస్ అ వే టు డీల్ విత్ సచ్ పేషెంట్స్. దెర్ ఇస్ ఒక పద్ధతి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని హెల్త్ బాగున్న వాళ్ళకి టీత్ అన్నీ బాగానే ఉంటాయి, ఏదో ఒక కోమార్బిడిటీ ఉన్న వాళ్ళకే పళ్ళు పోతాయి అనమాట. సో దాట్ ఈస్ వై ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఓకేనండి డాక్టర్ ఆకాష్ చక్రవర్తి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డెంటిస్ట్గా మీరు ఈ FMF మాస్క్, N95 మాస్క్ గురించి వివరాలు అందిస్తూ అమెజాన్లో కూడా లభ్యమవుతాయి అంటున్నారు. మీరు కావాల్సిన వాళ్ళు బ్రౌజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంప్లాంట్ టెక్నాలజీ గురించి, ఇంప్లాంట్స్లో వచ్చిన అడ్వాన్సెస్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాంటి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. నమస్తే.